నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. టెన్షన్ జంక్షన్లో ఏపీలో కూటమి సర్కార్. ఎందుకంత టెన్షన్? వచ్చి 10 నెలలే కదా అయిందని. ఆ 10 నెలలే కొంప ముంచింది. ఈ 10 నెలల్లో 71 మంది ఎమ్మెల్యేలకి కనీసం పాస్ మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉన్నపళంగా ఎన్నికలు జరిపినా లేకపోతే 2029లో జరిగినా సరే అనే ఒక రిపోర్ట్ కార్డు ముఖ్యమంత్రి గారికి అందింది. రకరకాల సంస్థల చేత ఆయన సర్వేలు చేయించుకుంటున్నారు. సొంత ఇంటెలిజెన్స్ మాత్రం అబ్బో అద్భుతం, మన 164 మందికి 100కి 500 మార్కులు వచ్చేసినాయని చెప్పేసి చెబుతున్నారు కూటమి ఎమ్మెల్యేలందరికీ, అన్ని పార్టీలు. బట్ వేరాజ్ వాస్తవంలోకి వచ్చేప్పటికీ, గ్రౌండ్లోకి వచ్చేప్పటికీ రిపోర్ట్ వేరే విధంగా ఉంది. 71 మంది ఎమ్మెల్యేలకి పాస్ మార్కులు కూడా రాకపోతే, అప్పుడెప్పుడో బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చినట్టు కంపార్ట్మెంటల్ పాస్ ఇచ్చినా సరే గవర్నమెంట్ గట్టెక్కడం అంటే నెక్స్ట్ టైం రావడం అనేది కష్టం అనే ఒక ఇంప్రెషన్ అయితే కలిగింది. ముఖ్యమంత్రి ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్గా ఉంటారు. పాస్ మార్కులు కాదు, ఈజ్ ఎక్స్పెక్టింగ్ డిస్టింక్షన్ అనమాట, అందరికీ డిస్టింక్షన్ రావాలని. బట్ అది సాధ్యం కాదు. ఎక్కడికక్కడ ఈ 71 మంది మీద లిక్కరు, మైనింగు, శాండు, ఈ మూడే ప్రధానంగా కనిపిస్తుంది. అండ్ లోకల్గా జరిగే పంచాయతీల్లో 20% వాటా. ఏంటిది అని కొంచెం ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇవే కాకుండా ఇంకా బోల్డెన్ అంశాలు. కదిరి సిఐ గారి భూతు పురాణం, మరి వారు ఎందుకని అలా మాట్లాడాల్సి వచ్చిందో. ఇక నిన్న కరుణాకర్ రెడ్డి గారు గోవుల మరణాల గురించి మాట్లాడితే టీటీడీ దాన్ని డినై చేసింది. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనతో పాటు బిగ్ డిబేట్లో ఉన్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అండ్ అలాగే సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సుజాత గారు. లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఏంటి మరీ పాస్ మార్కులు కూడా రాకపోవడం ఏంటి సార్ 10 నెలల్లో? మరీ అంత కనా కష్టంగా ఉంది. 30 మార్కులు కూడా కష్టమేట. కొంతమంది 25-30 మధ్య ఉన్నారట. అందరూ, ఇది కేవలం తెలుగుదేశం వాళ్ళే కాదండి, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారంట ఇందులో. నిజమేనా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఒక అంచనా వేసుకునే దానికి సర్వేలు కానీ ఇలాంటి వాళ్ళ అంతర్గతమైనటువంటి పరిశీలన కానీ చేసుకోవటం అనేది మంచి పరిణామం. అసలు ప్రజలకి మనం ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా మన పాలన ఉందా లేదా అనేటువంటి సమీక్ష చేసుకోవటం వల్ల మరింత మెరుగ్గా పనిచేయటానికి, ఏమైనా పొరపాట్లు తప్పులుంటే సరిదిద్దుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. దీన్ని మనం ఆహ్వానించవచ్చు. ప్రభుత్వం కింద అలాంటి ప్రయత్నం చేస్తే ఆహ్వానించవచ్చు. అయితే 75 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ పనితీరు బాగాలేదు, పాస్ మార్కులు రాలేదు అంటే, ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ పనితీరు కూడా బాగాలేదు అనేదే అర్థం. దాంట్లో వేరే మార్పు ఏముండదు. ఎందుకంటే 175 మంది ఎమ్మెల్యేలు వైసీపీ కింద 11 కదా, 164 మంది కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు. మెజారిటీకి సంబంధించినటువంటి అధికార పక్షం మీద ఉన్నటువంటి వాళ్ళ మీదనే అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయగలిగింది ఏముంటుందో వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నా అసెంబ్లీకి వస్తే మాట్లాడుకోవచ్చు సార్. వాళ్ళు అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా, వదిలేయండి వాళ్ళని. వాళ్ళ అసెంబ్లీకి కూడా రావట్లేదు. మన కొడాలని అని ఏమన్నాడు మీడియా వాళ్ళు అడిగితే, మామూలు ఉద్యోగాల నుంచి పీకేసిన తర్వాత మేమేం చేస్తాము, మాకేం పని లేదు కదా, మా పని నుంచి తీసేశారు కదా అని చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఉద్యోగంలో తీసేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా హాయిగా పక్కన కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఈ అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు మీద కొంత అసంతృప్తి ఉండొచ్చు. అయితే మీరు చెప్పిన ప్రకారంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? ఇసుక, మద్యము, మైన్స్, లేదంటే పంచాయతీల్లో వాటాలకు సంబంధించిన ఏంటి? ఇది ఏ ప్రభుత్వం వచ్చినా సరే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక సెంట్రలైజ్డ్ గా కరప్షన్ జరిగింది. ఇసుకంతా జగన్మోహన్ రెడ్డి, మద్యం అంతా కూడా కొద్ది మంది, ఒక 5-6 సంబంధించినటువంటి వ్యవహారం, మైన్స్ కూడా కొద్దిమంది, పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబం, ఇలాగా వాళ్ళ సెంట్రలైజ్డ్ జరిగింది. ఇది కొద్దిగా డీసెంట్రలైజ్డ్ కదా, ఇది మంచిదే. ఎమ్మెల్యేలు అందరూ పంచుకునేటువంటి వ్యవహారంగా నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే అసలు ఇవేమీ లేకుండా, ఈ కరప్షన్ ఏమి లేకుండా వీళ్ళు పెట్టేటువంటి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా ప్రజలకు సేవ చేయడానికి 50 కోట్లు పెట్టి ఏమన్నా ఎలక్షన్లోకి వస్తున్నారా? డబ్బులు పెట్టి 50 కోట్లు పెట్టి 100 కోట్లు సంపాదించుకోవాలని వస్తున్నారు. అలాంటప్పుడు మీరు డబ్బులు పెట్టేసేయండి, మీరు మాత్రం శుద్ధంగా ఉండండి, ఏం పని చేయొద్దు, మీరు అవినీతికి పాల్పడొద్దు అని చెప్తే ఎట్ట కుదురుద్ది?
చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరప్షన్ లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పగలరా? మనకు బయటికి మామూలుగా మీడియాలో చెప్తాడు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలియదా? ఎందుకు ఈ మాట అన్నానంటే రఫీ గారి కోపం రావచ్చు. చంద్రబాబు నాయుడు కరప్షన్ లేదు అని చెప్పాలి అని అంటే పోలవరానికి సంబంధించి ఏదైతే ఫలాని సంస్థకి ఇంతకు ముందు ఇవ్వటం వల్ల కరప్షన్ జరిగింది అది దానికి మాట్లాడినటువంటి వీళ్ళే అదే సంస్థకి ఈ రోజున పోలవరానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆదానికి సంబంధించిన 1740 కోట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, 1,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టము అని చెప్పి విమర్శలు చేసినటువంటి వీళ్ళు పయ్యావుల కేసు కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఈ రోజున ఆదానితో హాయిగా చట్టపట్టాలు వేసుకున్నాడు. మరి ఆదానికి ఏమి ఇచ్చాడో, మరి చంద్రబాబు నాయుడుకి ఏం చేశాడో తెలియదు. మరి ఇప్పుడు దాని గురించి ప్రస్తావన లేదు. మీకు మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ పంచాయతీ చేసుకున్నారు, కేవీ రావు దగ్గర నుంచి అరవిందో తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రైవేట్ పంచాయతీ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ అరవిందో నుంచి కేవీ రావుకు రాయించుకున్నారు. ఇవన్నీ వీళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ కరప్షన్ కూడా నడుస్తున్నాయని వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు కదా. మరి వాళ్ళ ఎమ్మెల్యేలని వీళ్ళేం చెప్పగలరు? వీళ్ళేమి అదుపు చేయగలిగినటువంటి పరిస్థితి. అయితే నేను మాత్రం ఒకటి చెప్పగలను, 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వ పనితీరు బాగా లేదు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకు అనంటే గత 5 ఏళ్ల ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ పాలనతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఎంతో కొంత మెరుగ్గా జరుగుతోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా సూపర్ 6 అద్భుతంగా అన్ని ఇంప్లిమెంట్ చేశారా లేదనేటువంటిది చెప్పలేం. ఎందుకంటే ఇంకా టైం ఉంది. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు. అయితే జనం ఏమడుగుతున్నారు, మీరు ఆ రోజున చెప్పకుండా ఈ రోజున బాధలు చెప్తున్నారు, ఖజానాలు డబ్బులు లేవని చెప్తున్నారు అని అడుగుతున్నారు. కొంత సమయం ఇంకా ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. మాకు సూపర్ 6 ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి మనకు కావాల్సిన ఇంకా అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మహిళలకి నెలకు 1,500 రూపాయలు వస్తాయి, అదే విధంగా నిరుద్యోగ భృతి వస్తుంది అనే ఒక ఆశతో ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే ప్రజల్లో ఉంది. ఇది మనం అసంతృప్తే తప్ప ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత కాదు. వ్యతిరేకతగా మారాలి అని అంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు కొన్ని షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా మేము అమ్మఒడి ఇస్తాము, రైతు భరోసా ఇస్తాం జూన్ లోపల అనేటువంటిది ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి సూపర్ 6 లో ఇంప్లిమెంటేషన్స్ జరగకపోతే, అదే విధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో 1000 రూపాయలు పెంచారు, కానీ మాకు అర్హులైనటువంటి వాళ్ళు పెన్షన్లు కావాలని వేల కొద్ది దరఖాస్తులు ఇచ్చున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర అందరికీ దరఖాస్తులు చేస్తున్నారు. వాళ్ళకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అది రాలేదనుకోండి అసంతృప్తి పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారేదానికి బహుశా కొంత సమయం పట్టొచ్చు అని. ఒకటే మాత్రం ఇది నిజమండి, ప్రభుత్వాన్ని ఒక అసెట్ చేసేటువంటి విషయం ఒక 2 సంవత్సరాల వరకు ప్రజలు వేచి చూసి ఆ తర్వాత వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన లేదంటే, వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళకి రావాల్సినవి రావటం లేదంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. అది 3-4 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి వ్యతిరేకతగా మారి 4 ఏళ్ల తర్వాత చివరి సంవత్సరంలో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇక జనం ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలా అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఈ పసుపు కుంకుమ లాగానో ఇంకొకలాగానో ఏదైనా మీకు కావాల్సిన ఇచ్చేస్తామని చివరి సంవత్సరంలో ఏం చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు సర్వే ప్రకారంగా ఏదైతే ఇది ఎమ్మెల్యేల మీద అసంతృప్తిగా అనుకునే కన్నా కూడా ప్రభుత్వం మీద అసంతృప్తిగానే భావించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చేయటానికి ఏముంది, సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ చేస్తే అంతే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు చేసేది ఏం లేదు కదా. గ్రామీణ ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద ప్రతి ఊళ్ళో ఒక రోడ్డు అయితే వేయగలిగారు. అదే విధంగా స్టేట్ హైవేస్ కు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో గుంతలు పుచ్చేటువంటి ప్రయత్నం, కొన్ని చోట్ల రోడ్లు వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటిది ఉంది. ఇలాంటిది కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు మొత్తం బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం బీసీ చేతి వృత్తులు వాళ్ళందరితో కూడా ఆయన మమేకం అవటం, వెళ్ళటం, కలవటం, మీ సమస్యలు వింటున్నాం, మేము పరిష్కరిస్తామని చెప్పటం. అంటే ముఖ్యమంత్రి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు గిరిజన ప్రాంతాలకు వెళ్లారు. ఇది కొంత మార్పు అండి ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇంట్లో కూర్చొని బయటికి రానటువంటి పరిస్థితిని 5 ఏళ్లు చూసినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా మంత్రులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి
ప్రజలు నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు కానీ లేకపోతే ప్రజల్లో వచ్చేటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏవైతే వాళ్ళ కోరికలు కానీ ఏమైనా వినేటువంటి పరిస్థితి ఉంది కదా. ముందు అసలు బాధ అనేది ఆలకిస్తే సగం సమస్య తీరిద్ది. తర్వాత వాళ్ళ కోరికలు తీరుతాయా లేదా వాళ్ళ అప్లికేషన్లు క్లియర్ అవుతాయా లేదా అనేటువంటిది సెకండరీ. ఈ సంవత్సరం అయితే ఈ 1 year ఒక పరీక్షా కాలం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి. సో ఓకే, మనం యూనిట్ టెస్ట్ అనుకోవచ్చు. యూనిట్ టెస్ట్ లో అయితే 71 మంది తప్పారు. సో మాట లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్తాం, జనసేన అధికార ప్రతినిధి. ఏమండి